18వ శతాబ్దంలో జాఫర్ అలీ ఖాన్ అనే ఒక ముస్లిం సైన్యాధ్యక్షుడు సింహాచలంలో ఉన్న శ్రీ వరాహ స్వామివారి ఆలయాన్ని ఎలాగైనా దోచుకొని నాశనం చేయాలని భావిస్తాడు. ఆలయాన్ని ఎలా చేరుకోవాలో తెలుసుకుని రమ్మని కొంతమంది ముస్లిం సైనికులని పంపిస్తాడు జాఫర్ అలీ ఖాన్. అక్కడ గూడెం వాసులని సింహాచల వరాహస్వామి ఆలయ వివరాలు అడుగుతారు. వరాహస్వామి వారి ఆలయ వివరాలు ఏమీ చెప్పకుండా వాళ్ళని వెళ్లిపోమని లేకుంటే ప్రాణాలు దక్కమని హెచ్చరిస్తారు గూడెం వాసులు. ఇప్పుడు ముస్లిం సైనికులు గూడెంలో ఉన్న చిన్న పిల్లలని అడ్డు పెట్టుకుని సింహాచల క్షేత్ర వివరాలు చెప్పకపోతే ఈ పిల్లలను బండకేసి కొట్టి చంపేస్తాం అని బెదిరిస్తారు. ఆ గూడెం వాసులు ఆ సింహాద్రి నాథుణ్ణి వరాహస్వామిని అప్పన్న స్వామిని ఆర్తితో వేడుకుంటారు, స్వామి కాపాడు అని. అప్పుడు జరిగిందండి ఒక అద్భుతమైన సంఘటన. అడవి ప్రాంతం నుండి కొన్ని వందల సంఖ్యలో లేత పసుపు రంగులో అద్భుతమైన ఆది వరాహాలు గ్రామంలోకి ప్రవేశించాయి. బిగ్గరగా అరుస్తూ చాలా వేగంగా ముస్లిం సైన్యంపై పడి పొడిచి పారేశాయి. కొంతమందికి తీవ్రమైన గాయాలై ప్రాణభయంతో వచ్చిన దారిలోనే వెనక్కి పరిగెత్తారు. పసిపిల్లలను చంపడానికి పూనుకున్న ముస్లిం సైనికులను మాత్రం వదలకుండా చంపి పారేశాయి ఆ ఆది వరాహాలు. ముస్లిం సైన్యాన్ని తరిమి కొట్టిన తర్వాత ఆ